హాయ్ ఫ్రెండ్స్, మార్కెట్లో దొరికే స్వీట్ కంటే ఇంట్లో చేసే ఈ మకండి హల్వా రుచి ఇంకో లెవెల్. కేవలం కొద్దిపాటి పదార్థాలతోనే చాలా ఈజీగా చాలా త్వరగా తయారవుతుంది. ఒకసారి ఇలా చేస్తే మళ్ళీ బయట కొనాలనే ఆలోచనే రాదు. ఈ హల్వా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత సాఫ్ట్ అంత టేస్టీగా ఉంటుంది. ఇందులో నేను చెప్పబోయే చిన్న సీక్రెట్ ఫాలో అయితే ఫస్ట్ టైంలోనే పర్ఫెక్ట్ హల్వా వస్తుంది. ఆ సీక్రెట్ ఏంటో చివరి వరకు తప్పకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ JSYT వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఒక కప్ అనేది మెజర్మెంట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఈ కప్ చూపిస్తున్నాను కదా, ఇప్పుడు మనం ఈ కప్తో 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకొని 2 కప్స్ కాచి చల్లార్చిన పాలని వేసేసుకొని ఒక 30 to 40 మినిట్స్ పాటు మనం నానబెట్టుకోవాలి. సైడ్కి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకోండి. ఆఫ్టర్ 40 మినిట్స్ మనకి ఎంత మెత్తగా చూడు పాలు నెక్స్ట్ ఉప్మా అనేది ఎంత బాగా కలిసిపోయిందో. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఏ కప్తో అయితే మనం మెజర్మెంట్స్ తీసుకుంటున్నామో అదే కప్తో 1 కప్పు నెయ్యి తీసుకోండి. నెయ్యి లేకపోతే 1/2 కప్ నెయ్యి లేదా 1/2 కప్పు ఆయిల్ కూడా తీసుకోవచ్చు. అండ్ టోటల్గా 1 కప్ అనేది తీసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకొని వేయించుకుందాం. నా దగ్గర బాదం జీడిపప్పు ఉంది కాబట్టి ఇది వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటావో అవి వేసుకోవచ్చు. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు ఏ కప్తో మెజర్మెంట్స్ తీసుకుంటున్నామో అదే కప్తో 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకుందాం. కంప్లీట్గా షుగర్తోనే చేస్తేనే బాగుంటుంది, బెల్లం అయితే బాగోదు. సో మనం ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్ అనేది కూడా యాడ్ చేయకుండా మంచి కలర్ అనేది వచ్చేస్తుంది. ఇది లైట్గా కరిగితే చాలన్నమాట, పాకం మనకి రాకుండా చూసుకోవాలి. పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్గా చెప్తున్నాను. ఇలా పాకం రాకుండా ముందుగానే మనం ముందుగా నానబెట్టుకున్న దాన్ని వేసేసుకోవాలి. స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని వేసుకోండి, లేదంటే బాగా బాయిల్ అయి ఉన్న దాని మీద ఇది వేసేస్తే కొంచెం మనకి పైకి వచ్చేస్తుంది అనమాట. సో నేను కంప్లీట్గా స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని వేసుకున్న తర్వాత మాత్రమే స్టవ్ అనేది ఆన్ చేసుకున్నాను. లేదు అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి, కొంచెం కేర్ఫుల్గా వేసుకోండి. సో ఇలా కలుపుతూ ఉంటుండగా మనకి ఆయిల్ అనేది చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ ఆయిల్ మొత్తం ఉడికిపోవాలన్నమాట దాంట్లో. ఇప్పుడు మనం ఇందులో యాలకుల పొడి వేసేసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఫైనల్గా ముందు మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ నా ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మనకి చివర్లో ఎలా నురుగులా ఫామ్ అయిందో, ఇలా అయితే మనకి అయిపోయినట్టే. ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. మా పాప చూడండి సైలెంట్గా ఎలా తీసుకొని తినేస్తుందో. అంతేనండి స్వీట్ రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.